మీ యొక్క శక్తిని, మీ యొక్క బలాన్ని లోకంలో పోసేయకండి, చీకట్లో పోసేయకండి. వ్యర్థమైన వాటి కొరకు మీ కాలాన్ని, సమయాన్ని, ధనాన్ని వృధా చేయకండి. ఇందాక కదా మాట్లాడారు, చాలామందట బెట్టింగ్లు వేసి పోగొట్టుకున్నారట డబ్బులు. ఏం ఉపయోగం చెప్పండి? పోనీ బెట్టింగ్లో ఒకళ్ళు వచ్చింది అనుకుందాం, ఏం ఉపయోగం నీకు? ఎంత వస్తుంది నీకు? వస్తే 2 లక్షల, 10 లక్షల, 5 లక్షల, ఏం చేస్తావు దాన్ని? పోనీ పోగొట్టుకున్నది ఎందులో పోసేసావు? పట్టుకెళ్ళి చీకట్లో పోసేసావు. అది నీకేమైనా పరలోకంలో ధనాన్ని గురిచిపెట్టేది? అది మనకు అవసరమా ఇవన్నీ? చెప్పండి, మనకు అవసరమా ఇది? చాలా తప్పండి. ఈ రోజున్న బలం రేపు ఉండదండి. ఉంటుందా? ఉండదు. దినదినం నీకు నీరసం వచ్చేస్తుంది, చెక్ చేసుకో. దినదినం నీకు రోగగ్రస్తుడు అవుతావు. దినదినం నీ శరీరం క్షీణించిపోద్ది, ముడతలు పడిపోద్ది. రోజు ఈ బలం ఉండదు, రోజు ఈ శక్తి ఉండదు, రోజు ఈ కొవ్వొత్తి ఇంత గట్టిగా వెలగదు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని ఆయన అన్నాడు. అంతా అయిపోయిన తర్వాత, కాలం అంతా వృధా అయిపోయిన తర్వాత, శరీరం సహకరించలేనప్పుడు, చేతులు కదలలేనప్పుడు, కాళ్ళు కదలలేనప్పుడు, ప్రభువా నీ కోసం ఏదోటి చేస్తాను తండ్రి, నన్ను వాడుకో అంటే ఏముందని నిన్ను వాడుకోవాలి? నువ్వు లోకంలో వాడబడ్డావు చాలా సంవత్సరాలు. నీ శక్తినంతా చీకట్లో పోసేసావు, నీ సమయాన్నంతా చీకట్లో పోసేసావు, నీకున్న ఆ జ్ఞానం అంతా చీకట్లో పోసేసావు, నీకున్న అవకాశాలన్నీ చీకట్లో పోసేసావు. ఇప్పుడు వచ్చి ఏమంటున్నావు? ప్రభువా నన్ను వాడుకో. ఏముందయ్యా నీ దగ్గర వాడుకోవడానికి? మొత్తం వృధా చేసేసావు. బుట్టంతా ఖాళీ అయిపోయింది, తట్టంతా ఖాళీ అయిపోయింది, శరీరం మొత్తం శుష్కించిపోయింది. ఇంకేం చేస్తావు నువ్వు? వచ్చి ఏం చేయగలవు నువ్వు? అప్పుడు నువ్వు ఎలా కూర్చుకుంటావు పరలోకమందు ధనాన్ని? నీ సమయం వృధా చేసావు, నీకు ఇవ్వబడిన అవకాశాలు వృధా చేసావు, నీకున్న వనరులన్నీ వృధా చేసావు. తింగరోళ్ళు ఏంటండి, భక్తులందరూ తమ జీవితాలను దేవుని కొరకు దారిపోశారు. అరిమత యోసేపు దేవుని కొరకు కష్టపడ్డాడే, కొర్నేలు దేవుని కొరకు శ్రమపడ్డాడే, బర్నబా దేవుని పనిలో కష్టపడ్డాడు, తన భూమిని అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి పరిచర్య జరిగించాడే. వీళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడ్డారో తెలుసా? నేను ఈ లోకంలో ఎక్కువ కాలం ఉండను అని వాళ్ళకి అర్థమైపోయింది. అందుకే నేను ఎక్కువ కాలం ఉండను కాబట్టి నేను ఎక్కువగా ఎవరి పరిచర్య చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. ఎక్కువ నా సమయాన్ని, శక్తిని, బలాన్ని ఎక్కడ వాడాలి? దేవుని సన్నిధిలో వాడాలి. ధీరుడైన దావీదే మంచం బట్టి దుప్పట్లు కప్పుకుని వణికాడట చివరి దశలో. కానీ ఒకప్పుడు అతను కత్తి పట్టుకుంటే యుద్ధరంగంలో 3000 మందిని నిలబెట్టగలిగే యోధుడు, సమర్థుడు. కానీ ఆ శరీరం శుష్కించిపోయి, ఆ శరీరం క్షీణించిపోయి, ఆ శరీరం మెల్లమెల్లగా నశించిపోయి దుప్పటేసుకుని మంచం మీద పడుకొని దుప్పటి కప్పుకొని వణుకుతున్నాడంటే దావీదు, ఆ స్థాయి నీకు నాకు రాదా? వస్తుంది. ఎప్పటి మాదిరి నేను ఇలా ఎక్కువసేపు ప్రసంగాలు చేయలేను. కొన్నాళ్ళు పోయిన తర్వాత నా శరీరం కూడా క్షీణించిపోద్ది. అప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడలేను, నాకు బలం సరిపోకపోవచ్చు, శక్తి సరిపోకపోవచ్చు. అప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా శక్తి ఉన్నప్పుడేమో లోపల గడిపేశాను, ఇప్పుడు నీ వాక్యం ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను తండ్రి అంటే, నాయన ఏమైపోయావు? బలహీనం అయిపోయావు నాయన. ఇప్పుడు నీ బలము నశించిపోయింది, నీ బలం చీకట్లో పోసేసావు. ఇప్పుడు వచ్చి నా దగ్గర ఏడుస్తున్నావు. నేను నీకు ఇచ్చాను కదా బలాన్ని. అవును ప్రభా ఇచ్చావు, మరి దాన్ని దుర్వినియోగం చేసావు కదా. అవును ప్రభా దుర్వినియోగం చేశాను. మరి ఇప్పుడు వచ్చి మళ్ళీ బలం కావాలని అడుగుతున్నావు, ఎలా ఇవ్వాలి ఆయన నీకు అంటాడు. ఏదైనా సరే అది ఆయన మనకి ఇచ్చాడు. బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, కాలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. వాటిని సద్వినియోగపరచుకోవడం మానేసి చీకట్లో పోసేసావు, లోకంలో పోసేసావు. ఇప్పటికీ పోస్తూనే ఉన్నారు చాలామంది, ఇప్పటికీ పోస్తూనే ఉన్నారు, లోకంలో పోస్తున్నారు, చీకట్లో పోస్తున్నారు. మనొక ఆయన ఏదో ఎలక్షన్లో కరపత్రాలు ముద్రించాడట, కింద ఈయన పేరు వేసుకొని. ఏం ముద్రించావు నాయన? కరపత్రాలు. ఏం కరపత్రాలు అవి? ఈ అవినీతి పరుణ్ణి గెలిపించండి, మీ అంతా దాచుకుని స్విచ్ బ్యాంకులో పెట్టుకుంటాడు, అంతేనా ఏంటి? కరపత్రాలు మనకు అవసరమా? కరపత్రాలు. నీతిమంతుడు అయితే పోనీ ముద్రించి కరపత్రాలు. ఈరోజు నీతిమంతులను వెతుక్కుంటూ పోతే 100లో ఒకడు దొరుకుతాడేమో, అది కూడా డౌటే కదా. సో మనం దేవుని వాక్యాన్ని వ్యాపింపజేయడానికి ఒక్కడికి మనసు రాదు. కరపత్రాలు మాత్రం ముద్రించి ఇదిగో వీడికి ఓటు వేయండి అని పంచుతాం. సిగ్గుండక్కర్లా? విశ్వాసమేనా నువ్వు? అసలు విశ్వాసవా చీకటి సంబంధివా? చాలామంది ఇలాగున్నారు, చాలామంది ఇదే.
దేవుని పనికి వెళ్దాం రండి, సత్యం ప్రకటించి 10 మందిని నిలబెడదాం. మాకు కుదరదండి, ఖాళీ ఉండదు. జెండా పట్టుకు ఊరి మీద ఆబోతులో తిరుగుతానండి, దానికైతే ఖాళీ ఉంటుంది, ఫుల్ ఉంటుంది ఖాళీ. సిగ్గుపడవలసిన సంగతులు ఏంది ఏమవుతున్నారు? అతిశయపడుతున్నారు. అంతేనా? జెండా పట్టుకు మనిషికి చేసే చాకిరి నిన్ను ప్రేమించిన ప్రభువుకి చేయలేకపోయావంటే నిన్ను ఏమనాలి చెప్పు? అది చీకట్లో పోసేస్తున్నావు నీ బలాన్ని, చీకటికి పోసేసావు నీ బలాన్ని. వెనక్కి తిరిగి ఆలోచించుకో, పెన్న పేపర్ తీసుకుని రాయి. నీకు ఏ శాశ్వతమైన మేలు జరిగిందో ఆ శాశ్వతమైన మేలు అదే. శాశ్వతమైన మేలు 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏం కనబడవు, మారిపోతుంటాయి. పిచ్చోళ్ళు జనాలు ఏదో తెగ బాధపడిపోతుంటారు. ఏముండదు, 5 ఏళ్ళకి టక్ 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 మొత్తం మారిపోతాయి. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ మారిపోతాయి, మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ మారిపోతాయి. ఎప్పటికప్పుడు ఈ ప్రపంచం అంటేనే మార్పురా నాయన. మార్పు లేకపోతే అసలు ప్రపంచమే లేదు. నువ్వు మారుతావు. వెళ్ళి పాత ఫోటోలు చూసుకో, మారేవాళ్ళేది తెలుస్తుంది. స్థితిగతులు చూసుకో, మారినలేదు తెలుస్తుంది. బ్రతుకు చూసుకో, మారిందో లేదు తెలుస్తుంది. మారతావు, మారాలి. మారకపోతే ప్రపంచం లేదు. మనుషులు అలా మారుతూ ఉంటారు, నిర్ణయాలు మారుతూ ఉంటాయి, స్థితిగతులు మారుతూ ఉంటాయి. మారని వాడు దేవుడు ఒక్కడే. నువ్వు చచ్చాక కూడా అక్కడికే వెళ్ళాలి, ఆయన ముందే నిలబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్త. మనం జీవితాన్ని ఎక్కడ పోసేస్తున్నాం, మన సమయాన్ని ఎక్కడ పోసేస్తున్నాం, మన కాలాన్ని ఎక్కడ పోసేస్తున్నాం, ఎక్కడ మనం సమయం గడుపుతున్నాం, దేనికోసం మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం, దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం, ఎక్కడ మనం శ్రమ పడుతున్నాం గుర్తుపెట్టుకోండి. అందరూ ఆలోచించుకోండి వ్యక్తిగతంగా. అప్పుడు హిజ్కియాలాగా సమయం వచ్చినప్పుడు ప్రభువా నన్ను స్వస్థపరచవా అని అడిగే అధికారం నీకు ఉంటుంది. ప్రభువా నన్ను బలపరచవా, నాకు ద్వారాలు మూసుకుపోయి తెరవగలవా, తండ్రి నన్ను నిలబెడతావా అని అడగగలిగే అవకాశం నీకు వస్తుంది. అది వచ్చినప్పుడు దేవుడు ఆలస్యం చేయడు, తప్పక నీకు జవాబిస్తాడు, తప్పక నీకు అవకాశం ఇస్తాడు, తప్పక నీకు మేలు చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, సత్యానికి లోబడండి, సత్యానికి చెవినివ్వండి, ఏది సత్యమో గ్రహించండి, దాని ప్రకారం ప్రవర్తించండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి తప్ప మనుషులు ఎవ్వరూ మిమ్మల్ని దీవించలేరు. దేవుడు ఆశీర్వదించకపోతే మనుషులు ఆశీర్వదించినా ఆశీర్వాదం నీకు రాదు. వస్తుందా? దేవుడు ఆశీర్వదించకపోతే మనుషులు ఆశీర్వదించినా ఆశీర్వాదం నీకు నిలబడదు. మనుష్యుల వలన పొందినది దేవుడు తీసివేయగలడు, దేవుని వలన పొందినది ఏ మనుష్యుడు తీసివేయలేడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుష్యుల వల్ల నువ్వు ఏదైతే పొందుకున్నావో అది ఏదైనా కానివ్వు, దేవుడు తలుచుకుంటే దాన్ని తీసేయగలడు ఒక్క నిమిషంలో. కానీ దేవుని వలన నువ్వు పొందుకున్నది ఈ ప్రపంచం అంతా తలుచుకున్నా తీయడం వాళ్ళ తరం కాదు, వాళ్ళకి సాధ్యం కాదు. అంత గొప్ప శక్తివంతుడు మన ప్రభువు. కాబట్టి ఆయన మీద ఆధారపడదాం, ఆయన కొరకు ఉన్నతంగా బ్రతుకుదాం, ఆయన ఇష్టాన్ని నెరవేర్దాం, సత్యమును బట్టి దీవించబడదాం, సత్యమును బట్టి ఆశీర్వదించబడదాం. దేవుడటి ధన్యత మీ అందరికీ దయచేయను గాక. నిన్నేగ పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగా పుట్టుక నేడంత నడక రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక సరే సదా సరే సదా గమవదని నిద సాని రమ మగరే గమవద సారే గరే స
మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా, ఎండకు వాడాలని అవి సూచించుటలేదా. తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా, మాయగ మకరందం పువ్వుని విడిచిపోదా. మంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా, ఎండకు వాడాలని అవి సూచించుటలేదా. తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా, మాయక మకరందం పువ్వుని విడిచిపోదా. బంధం అనుబంధం లోకంతో సంబంధం, గాలికి రాలేటి పువ్వులదాయి చందం. మాయగ మనిషి నేల గాలి వెళ్ళిపోతుంటే, నిన్నేగ పుట్టుక నేడంత నడక, రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక. సువాసనే మనిషికి పాఠం కాదా, నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా. పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా, ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా. సువాసనే మనిషికి పాఠం కాదా, నీతిని వెదజల్లాలని నేర్పించుటలేదా. పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా, ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా. మాయను నమ్మొద్దు, మాయ చేసి బ్రతకొద్దు, నేత్రాశకు లొంగి నిన్ను పొడుచుకోవద్దు. లోతు భార్య వలె వెనుక తిరిగి చూడొద్దు. నిన్నేగా నిన్నేగా నిన్నేగ పుట్టుక నేడంత నడక, రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక. భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక, ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక. నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక, నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక. నిన్నేగ పుట్టుక నేడంత నడక, రేపేమో చితిక మునాళ్ళ బ్రతుక.